వేయడము, కొన్ని మతాలని తక్కువ చేసి చూడడం, అది సెక్యులరిజం అయితే దాని సంగతి రాజ్యానికి మతం ఉండకూడదు. కానీ మన రాజ్యాంగంలో ఎన్ని చోట్ల మనం మతాన్ని ఆధారంగా చేసుకునే అధికరణాలు చేసాం, చేయలేదా? మీరు అన్నట్లు మరి స్టేట్ మైనారిటీ నాగేశ్వర గారు నేను మీకు చెప్తా వాట్ ఈస్ సెక్యులరిజం, నేను మీకు చెప్తా. ఎందుకంటే కొద్దిగా మనం ప్రపంచంలో సెక్యులరిజం యొక్క ఆరిజన్ దాని యూజ్ ని కూడా అర్థం చేసుకోవాలి. ఇండియన్ డిబేట్ కాదు ఇది, సెక్యులరిజం మన వర్డ్ కాదండి, యూరోప్ నుంచి వచ్చింది. ఫ్రెంచ్ సెక్యులరిజం ఉన్నది. ఫ్రెంచ్ సెక్యులరిజం మీద టోటల్ రిజెక్షన్ ఆఫ్ రిలీజియన్. మీరు అన్నట్టుగా ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ లో ఒక్క అధికరణం కూడా రిలీజియన్ తో సంబంధం ఉన్నది ఉండదండి. నో ఫ్రెంచ్ పబ్లిక్ ఆఫీస్ హోల్డర్ కెన్ పబ్లిక్లీ ఎక్స్పోజ్ రిలీజియన్, నాట్ అలౌడ్ ఫ్రాన్స్ లో. కానీ అమెరికాలో సెక్యులర్ కంట్రీ అయినప్పటికీ కూడా రాష్ట్రపతి ఓత్ తీసుకునేటప్పుడు బైబిల్ చేపెట్టి తీసుకుంటాడండి. ఇప్పుడు అమెరికా సెక్యులరా కాదా? కాబట్టి సెక్యులరిజం ఒక రూపం కాదండి, సెక్యులరిజం బహు రూపాల్లో ఉంటుందండి ప్రపంచంలో. మన దేశంలో సెక్యులరిజాన్ని అన్ని మతాల పట్ల సమాన గౌరవము, ప్రభుత్వం అన్ని మతాలకి సమాన దూరంలో ఉంటూ సమానంగా అందరినీ గౌరవించాలి, ఈ సెక్యులరిజం కావాలి. అటువంటి సెక్యులరిజానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఎందుకంటే అది భారతదేశం యొక్క ఆత్మ, ఈ దేశపు సంస్కృతి. అది అటువంటి సెక్యులరిజం కావాలి.